గం గణపతయే నమః. ఓం గుం గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విద్యా శుభాలయం ఛానల్కు స్వాగతం. పంచాయతనం నందు గల విశేషాలు మనం ఈ వీడియో నందు తెలుసుకోబోతున్నాం. అథర్వణ వేదంలోని చాలా విద్యలకు ద్రష్ట విశ్వామిత్రుడు. ఈ వేదం నుండి పుట్టినవే వివిధ తంత్రాలు. కలియుగంలో అథర్వణ మంత్రాలు సర్వఫలాలనిస్తాయి. అథర్వణ మంత్రాలు కేవలం వశీకరణం, మారణం, ఉచ్చాటన, విద్వేషణ వంటి వాటికి మాత్రమే పనికి వస్తుందని ప్రజలలో ఒక అపోహ కలదు. అది వాస్తవం కాదు. ఈ అపోహకు కారణం విశ్వామిత్రుడు పవిత్రమైన గాయత్రీ మంత్రానికి ద్రష్ట అని చాలామందికి తెలియకపోవడం. అసలు అథర్వణ వేదంలో ఉన్న శక్తి గాయత్రీ మహావిద్య. పంచాయతనంలో కానీ మనం గమనిస్తే స్థూలంగా రెండు అంశాలు కలవు. ఒకటి శైవం, మరొకటి వైష్ణవం. గణపతి, అమ్మవారు, శివుడు శైవం అయితే విష్ణువు, సూర్యుడు వైష్ణవం అనేవి విభాగాలు. శైవుల పరమ మంత్రం ఓం నమః శివాయ. వైష్ణవుల పరమ మంత్రం ఓం నమో నారాయణాయ. నారాయణలోని రా, నమశివాయలోని మా అనే రెండు అక్షరాల కలయికతో రామ. ఇదే రామావతారణంకు ప్రేరణ. దీనిని బట్టి మనం ఆలోచించవచ్చు పంచాయతన పూజ అనేది ఈనాటిది కాదు అని. కాకపోతే దీనిని గురించిన ఆవశ్యకతను ఆనాటి పరిస్థితుల రీత్యా షణ్మతాలను స్థాపించిన ఆదిశంకరులు తిరిగి పునరుద్ధరించి ప్రపంచానికి వెలుగులోనికి తెచ్చారు. ఈ పూజా విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. శ్రీమాత్రే నమః.